మీకు అనేకమైనటువంటి సర్వేలను మీ ముందుకు తీసుకొచ్చాను. కానీ నమ్మకమైనటువంటి సర్వేల్లో ఒకటి పోల్ పల్స్. ఇది రాజేంద్ర రెడ్డి డీజీపీగా బదిలీ అయిన తర్వాత, అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ దాదాపుగా 96% ముగిసిన తర్వాత చేసినటువంటి సర్వే. ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక అంచనాకి వద్దాం. ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళం, కొత్త జిల్లాలు అనమాట. శ్రీకాకుళం నుంచి తీసుకుంటే శ్రీకాకుళంలో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ ప్లస్ అంటే తెలుగుదేశం పార్టీ కూటమి, బీజేపీ జనసేన కూటమి అనమాట. టెక్కలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆముదాల వలస తెలుగుదేశం పార్టీ కూటమి, శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నర్సన్నపేట 50-50 ఛాన్స్ ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక విజయనగరం పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే హెచ్ఆర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజాం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. బొబ్బులి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లిమర్ల 50-50 ఛాన్స్ ఉంది. విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన గ్రాఫ్స్ కూడా మనం చూడొచ్చు. టోటల్ గా శ్రీకాకుళంలో అయితే తెలుగుదేశం పార్టీ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, 50-50 ఒకటి ఉంది. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, 50-50 ఒకటి ఉంది. ఇక అరకు తీసుకుంటే అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పార్వతీపురం 50-50 ఛాన్స్ ఉంది. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాలకొండ 50-50 ఛాన్స్ ఉంది. సో టోటల్ గా అరకు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, 2 మాత్రం 50-50 ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాలో భీమిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. వైజాగ్ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. వైజాగ్ వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. వైజాగ్ నార్త్ 50-50 ఛాన్స్ ఉంది. వైజాగ్ సౌత్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. గాజువాక తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. టోటల్ గా ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 6, 50-50 ఒకటి ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేవు. అనకాపల్లి జిల్లాలో చోడవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి, పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక కాకినాడ జిల్లాలో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు 50-50 ఛాన్స్ ఉంది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 ఒకటి ఉంది. ఇంకా రాజమండ్రి జిల్లాలో రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ కూటమి, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి, నిడదవోలు తెలుగుదేశం పార్టీ కూటమి, గోపాలపురం తెలుగుదేశం పార్టీ కూటమి, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అమలాపురం జిల్లాలో రామచంద్రాపురం 50-50 ఛాన్స్ ఉంది. రాజోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పి గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మండపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. సో అమలాపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, 50-50 ఒకటి అంచనా వేస్తుంది పోల్ పల్స్. ఇక నర్సాపురం జిల్లాలో ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. టోటల్ గా ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూటమికి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఏలూరు జిల్లాలో ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి, ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. నూజివీడు 50-50 ఛాన్స్ ఉంది. కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 ఒకటిగా ఉన్నాయి. ఇక మచిలీపట్నం జిల్లాలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. గుడివాడ 50-50 ఛాన్స్ ఉంది. పెడన తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో టోటల్ గా మచిలీపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 ఒకటి కైవసం చేసుకున్నటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది. సో విజయవాడ తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. విజయవాడ
ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. జగ్గైపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. టోటల్గా ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూటమికి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాలో కొత్త జిల్లా, సో దాంట్లో తెలుగుదేశం పార్టీకి 6, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 వచ్చే అవకాశం ఉంది. ఆ జిల్లాలో ఉండే తాడికొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి, పొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నరసరావుపేట జిల్లాలో అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 2 గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నాయని చెప్తారు. 50-50 మాత్రం 2 ఉన్నాయి. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందంటే పెదకూరుపాడు 50-50 ఛాన్స్ ఉంది. చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచబోతుంది. నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. వినుకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. గురజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మాచర్ల 50-50 ఛాన్స్ ఉన్నాయి. ఇంకా బాపట్లలో వేమూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. బాపట్ల 50-50 ఛాన్స్ ఉంది. పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సంతరోతులపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, 50-50 1 కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒంగోలు జిల్లాలో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దర్శి 50-50 ఛాన్స్ ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కొండేపి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కనిగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. టోటల్గా ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, 50-50 1 కనిపిస్తున్నాయి నువ్వా నేను అన్నట్టు. ఇక నెల్లూరు జిల్లాలో కందుకూరు 50-50 ఛాన్స్ కనిపిస్తుంది. కావలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఉదయగిరి 50-50 నువ్వా నేను అన్నట్టుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, 50-50 2 ఉన్నాయి. ఇంకా తిరుపతి సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. గూడూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వెంకటగిరి 50-50 ఛాన్స్ ఉంది. తిరుపతి 50-50 ఛాన్స్ ఉంది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 నువ్వా నేను అన్నట్టు 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక కడప జిల్లాలో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కడప 50-50 ఛాన్స్ ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మైదుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నువ్వా నేను అన్నట్టు 1 ఉంది. ఇక రాజంపేట జిల్లాలో రాజంపేట 50-50 ఛాన్స్ ఉంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తమ్మలపల్లి 50-50 ఛాన్స్ ఉంది. పీలేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4, 50-50 2 ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 ఉన్నాయి. అంచనా వేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో గెలిచేయి. నంద్యాల జిల్లాలో ఆలగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బనగానపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. డోన్ 50-50 ఛాన్స్ ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 నువ్వా నేను అన్నట్టు 1 నియోజకవర్గం ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లాలో కర్నూలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పత్తికొండ 50-50 కనిపిస్తుంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 గెలవబోతుంది. 50-50 అంటే నువ్వా నేను అన్నట్టు 1 ఉంది. ఇక అనంతపూర్లో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సింగనమల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. అనంతపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కళ్యాణదుర్గం 50-50 ఛాన్స్ ఉంది. ఆ జిల్లాలో టోటల్ గా తెలుగుదేశం పార్టీ కూటమికి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 నువ్వా నేను అన్నట్టు 1 ఉన్నాయి. ఇక హిందూపూర్ జిల్లాలో రాప్తాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది.
పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. టోటల్ గా ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 ఉన్నాయి గెలవడానికి అవకాశాలు. ఇక పార్లమెంట్ వైజ్ తీసుకుంటే టోటల్ గా రాష్ట్రంలో అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయనగరం 50-50 ఛాన్స్ ఉంది, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బాపట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అనంతపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నెల్లూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది లోక్సభ స్థానాల్లో. టోటల్ గా 25లో తెలుగుదేశం పార్టీ కూటమికి 18 రాబోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6, 1 నువ్వానని అన్నట్టుంది పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్ లో. సో టోటల్ గా సమ్అప్ చేస్తే కనుక టోటల్ రిజల్ట్ అప్డేట్ చేస్తే కనుక ఇప్పుడుకు యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి ఏంటి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ, జనసేన ప్లస్ బీజేపీ కూటమికి 98 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి పోల్ పల్స్ తాజాగా సర్వే అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 60, నువ్వానని అన్నట్టు 23 ఉన్నాయి. సో 23 ఒకవేళ ఎటు గెలుస్తాయి అనేది కనుక చూస్తే కనుక ఎక్కువగా కూటమికి గెలిచేట్టున్న అవకాశం ఉంది. సో టోటల్ గా ఇక్కడ గ్రాఫ్ కూడా ఇచ్చారు. సో ఈ సర్వే ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతూ ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చిన తర్వాత, అలాగే పోస్టల్ బ్యాలెట్లు పోలింగ్ తర్వాత చేసినటువంటి లేటెస్ట్ సర్వే ఇది.